ఈరోజు వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సారీ, ట్రాఫిక్ వల్ల అది కొంచెం లేట్ అయింది. సంతాన ప్రాప్తిరస్తు అనే మా ఈ సినిమా నవంబర్ 14న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ మా డైరెక్టర్ గారు సంజీవ్ గారు, విక్రాంత్ అంతా కంప్లీట్గా కవర్ చేస్తారు. ఇప్పుడు ఏం చెప్పినా రెపిటేటివ్గా అనిపిస్తుంది. సో బ్రీఫ్గా పెడతాను. ఒక మంచి ఎంటర్టైనింగ్, ఇప్పుడు కరెంట్ సొసైటీలోని వెరీ మచ్ ప్రివైలింగ్ ఇష్యూని డీల్ చేస్తూ ఒక కుటుంబ సభ్యంగా చూసే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యే సినిమా సంతాన ప్రాప్తిరస్తు. అది 14 రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూస్తారని ఆశిస్తున్నా. పాత్రికేయ మిత్రులు మమ్మల్ని క్షమించాలి. యాక్చువల్గా వేరే ఈవెంట్ లేట్ అయింది అండ్ విజయవాడ ట్రాఫిక్ని తక్కువ అంచనా వేసాం. అంటే ఇన్ వే ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ డెవలప్మెంట్. ట్రాఫిక్ ఎక్కువైంది అంటే ఖచ్చితంగా మన విజయవాడ డెవలప్ అవుతుంది అనుకోవాలి. మాకు టైం మేము అనుకున్న దానికంటే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఎక్కువ పట్టింది ఇక్కడికి రావడానికి. సో దయచేసి ప్లీజ్ క్షమించండి. మిమ్మల్ని వెయిట్ చేయించాలనే ఇంటెన్షన్ అయితే అస్సలు లేదు. అలా అయిపోయింది. వెరీ వెరీ సారీ ఫర్ ద డిలే. సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమా ఒక యాక్చువల్గా ఇది సంతాన ప్రాప్తిరస్తు టైటిల్ ఇదేదో ఫ్యామిలీ అలా ఊహించుకుంటున్నారు అందరూ. అది కాదు. అది ఇట్స్ ఎ లవ్ స్టోరీ విచ్ హ్యాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇన్ ఇట్. అండ్ ఒక సెన్సిటివ్ టాపిక్ని తీసుకొని మేము దాని చుట్టూ అల్లుకున్న ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. దిస్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్. సో సంతాన ప్రాప్తిరస్తు మా మూవీ నవంబర్ 14న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో ఆ ప్రమోషన్స్లో భాగంగా మేము విజయవాడ రావడం జరిగింది ఇవాళ. ఈ మూవీ గురించి మా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఒక ఒక లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ అ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యాక్చువల్గా. సో ఒక ఇంటిల్లిపాది వెళ్ళి మొత్తం ఒక ఫ్యామిలీ అంతా ఒక 2 అవర్స్ 2 అవర్స్ 15 మినిట్స్ బాగా నవ్వుకొని ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఒక మంచి మెసేజ్తో బయటకు వచ్చే మూవీ ఇది. దీంట్లో ఇట్స్ ఆల్సో మ్యూజికల్. దెర్ ఆర్ సమ్ రియలీ గుడ్ సాంగ్స్ ఇన్ ద మూవీ అండ్ ఇట్స్ ఆల్సో ఎ కామెడీ ఎంటర్టైనర్. ఇట్స్ ఎ వెరీ బ్రీజీ కామెడీ ఎంటర్టైనర్. సో మీకు ఒక 1.5 అవర్ ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్గా నవ్వుకుంటారు ఈ మూవీని. సో అండ్ ఈ మూవీలో నేను చాందిని చౌదరి, సో తను మీకు సుపరిచితమే. అండ్ తను కాకుండా ఇంకా తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, తాగుబోతు రమేష్, జీవన్, ఇలాగా హర్షవర్ధన్. సో ప్రెటీ మచ్ మన తెలుగులో ఉన్న నోటెడ్ కమెడియన్స్ అందరూ ఉన్నారు అండ్ అందరూ దే హ్యావ్ పర్ఫార్మ్ రియలీ వెల్. సో మీరు ఒక 2 అవర్స్ బాగా నవ్వుకోవాలి, లైట్ హార్టెడ్గా ఫీల్ అవ్వాలి అంటే అవర్ మూవీ ఈజ్ డెఫినెట్లీ ద నెంబర్ 1 డెస్టినేషన్ ఆన్ నవంబర్ 14th. అది మేము మీకు ప్రామిస్ చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం ఈ మూవీని మేము ఇండియాలో ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ అనేది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. మీరు ఏ రోడ్ అయినా వెళ్ళి చూడండి, ఏ సందుకైనా వెళ్ళి చూడండి, మీరు తలకాయ ఎత్తారంటే మీకు ఒక 100 ఫీట్ 200 ఫీట్ దూరంలో ఖచ్చితంగా ఒక ఐవీఎఫ్ సెంటర్, ఒక ఇన్ఫెర్టిలిటీ సెంటర్ కనిపిస్తుంది. సో 140 crores పాపులేషన్ ఉన్న ఇండియాలో ఇన్ఫెర్టిలిటీ అనేది ఒక ఇష్యూ అని చాలామంది ఆ సిచ్యువేషన్కి వచ్చే వరకు గ్రహించారు అనమాట యాక్చువల్గా. సో మేము చేసిన రీసెర్చ్ ప్రకారం 3 out of every 10 couples in India are suffering with infertility right now. అన్అఫీషియల్గా ఇది ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. సో ఈ విషయాన్ని ఒక ఒక లైట్ హార్టెడ్ జెన్యున్ వేలో చెప్పి ఇన్ ద ఎండ్ ఒక మంచి మెసేజ్తో వాకౌట్ అయ్యేటట్టుగా రాసిన ఒక మంచి స్క్రిప్ట్ ఇది. సో అండ్ వీ ఆల్సో డీల్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనగానే ఏదో వాళ్ళకి పెద్ద పెద్ద ప్యాకేజీలు వచ్చేస్తాయి, అలా ఇలా ఉంటారు అనుకుంటాం. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వాళ్ళు ఎలాంటి స్ట్రెస్ ఫేస్ చేస్తారు, ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా సఫర్ అవుద్ది, దాని ఇంపాక్ట్ వాళ్ళ హౌస్లో వాళ్ళ హెల్త్ మీద ఎలా కనిపిస్తుంది అనే ఒక చిన్న సెన్సిటివ్ సబ్జెక్ట్ని కూడా మేము డీల్ చేసాం బేసిక్గా. సో ఈ మూవీలో దిస్ ఎవ్రీథింగ్ ఫర్ లైక్ ఎనీ ఏ ఏజ్ గ్రూప్ క్రౌడ్ అయినా ఒక ఫాదర్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా అది మేము చెప్పగలుగుతాను. బేసిక్గా దిస్ ఎ లాట్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా. నేను వెళ్ళి ప్యూర్గా నవ్వుకొని రావాలి అనుకుంటే డెఫినెట్గా దిస్ ఈజ్ ఆల్సో మూవీ. అట్ ద సేమ్ టైం ఒక మంచి సెన్సిటివ్ లవ్ స్టోరీ, ఒక మంచి కనెక్షన్ బిట్వీన్ ఏ కపుల్ అనేది మీరు చూడాలి అనుకుంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ స్టోరీ బేసిక్గా. సో ఈ ఏజ్ గ్రూప్ ఆ ఏజ్ గ్రూప్ అని లేకుండా అందరికీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, యంగ్ కపుల్స్కి, పేరెంట్స్కి, pretty మచ్ కామెడీ ఇష్టపడే ఒక టీనేజర్కి, అందరికీ అన్ని జానర్స్ ప్రాపర్గా మిస్ చేసి వండిన ఒక డిష్ మా సంతాన ప్రాప్తిరస్తు. సో నవంబర్ 14th ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ వీ హోప్ యూ విల్ ఆల్ లైక్ ద మూవీ. థ్యాంక్ యూ. జనరల్గా పెళ్ళి అయిన తర్వాత సంతాన ప్రాప్తిరస్తు అని దీవిస్తూ ఉంటారు. సో
వీళ్ళేమో జాబ్ గురించి చెప్తూ ఉన్నారు. స్టోరీ ఎలా ఉండబోతుంది? లవ్ స్టోరీ అంటున్నారు. పెళ్ళైన తర్వాత ఏమో దీవిస్తారు, అది ఓకే. సో మధ్యలో ఒక సెన్సిటివ్ టాపిక్ కూడా యాడ్ అయింది. ఏంటి ఓవరాల్‌గా స్టోరీ ఎలా ఉండబోతుంది? అన్నిటికీ కనెక్టివిటీ అనేది ఎలా చూపించబోతున్నారు? అంటే లవ్ స్టోరీ అంటే పెళ్ళికి ముందే అని కాకుండా మా సినిమాలో పెళ్లి తర్వాత కూడా లవ్ స్టోరీ ఉంటుంది. దాని ముందు కూడా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. అండ్ సెన్సిటివ్ టాపిక్ మీరు ఇందాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇట్స్ లో స్పర్మ్ కౌంట్ హీరో ఎదుర్కొనే సమస్య సినిమాలో చూపించాం. అంటే ఒకప్పుడు ఇటువంటి మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళం. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఓటీటీ రెవల్యూషన్ తర్వాత ఇటువంటి టాపిక్స్ మాట్లాడుకోగలుగుతున్నాం. పేరెంట్స్ పిల్లల మధ్య మాట్లాడుతున్నారు. సో వి థాట్ రెగ్యులర్ లవ్ స్టోరీ చేస్తే ఏం బాగుంటుంది అంటే ఇప్పుడు అంత ఈజీగా యాక్సెప్టెన్స్ రావట్లేదు. సో లవ్ స్టోరీ ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు సొసైటీకి ఉపయోగపడే ఒక సమస్యని దీంట్లో మిళితం చేసి మేము చేసాం ఇది కథ. దిస్ ఈజ్ వాట్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లైఫ్లో ఏం జరుగుతుంది ఒక పెళ్లి తర్వాత అనేది కథగా మేము డీల్ చేస్తున్నామండి. అంటే ఇప్పుడు మనకి 10th క్లాస్లో రీప్రొడక్షన్ సిస్టమ్, హ్యూమన్ రీప్రొడక్షన్ సిస్టమ్ గురించి టెక్స్ట్ బుక్స్లో ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే సో ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని అంటే స్కూల్స్కి పంపించి ఆ సబ్జెక్ట్ నేర్చుకోమంటున్నారు. సో అదేవిధంగా ఈ సినిమాలో ఉన్న సమస్యను కూడా మేము వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ ఫ్రమ్ బెడ్రూమ్స్ టు హాల్. అంటే బెడ్రూమ్లో మాట్లాడుకునే ఒక దాన్ని హాల్లోకి తీసుకొచ్చి ఇటువంటి విషయాలు మాట్లాడితేనే జనాలకి ఒక అవగాహన వస్తుంది. దే విల్ బి ఇటువంటి సెన్సిటివ్ టాపిక్స్ని మాట్లాడితేనే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అనే దానిపై నుంచి మేము తీసుకున్నామండి ఇది. సో ఇది అందరికీ నాట్ ఓన్లీ టీనేజర్స్కి లవ్ స్టోరీ ఉంది. పెళ్ళికి ముందు జరిగే ఫస్ట్ హాఫ్ అంతా కూడా దర్ ఇస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. పెళ్లి తర్వాత జరిగేదంతా కూడా కామెడీ ఉంటుంది. అండ్ దెర్ ఆర్ అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఆర్టిస్టులు కూడా ఈవెన్ తరుణ్ భాస్కర్ లాంటి వాళ్ళు కూడా జనరల్గా బయట సినిమాలు చేయట్లేదు. బట్ ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఆయన ఇది డెఫినెట్గా సొసైటీకి నీడెడ్, అలా అని మేమేం ప్రీచీగా ఏది అందరికి మెసేజ్ ఇవ్వాలని చెప్పినట్టుగా చెప్పలేదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ జోన్లో చెప్పామండి ఈ సినిమాని. అంటే 100 డేస్ ఏంటంటే సినిమాలో ఫాదర్ బేసిక్గా ఒక టీచర్ అండి, ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ అనమాట. సో ఆయనకి ప్రతిదీ కూడా 100/100లోనే చూస్తూ ఉంటాడు. సో హీ వాంట్ టు అంటే మిక్సీ మళ్ళీ కథ చెప్పినట్టు అవుద్ది. సో దానికి ఒక రీజన్ ఉంది, బట్ మేము దాన్ని అండర్లైన్ చేయట్లేదు. బట్ అర్థం చేసుకునే వాళ్ళు దే విల్ అండర్స్టాండ్ ఇట్. ఎస్, బేసిక్లీ నా క్యారెక్టర్ పేరు కళ్యాణి. కళ్యాణి సొంత డెసిషన్ కాదు, అది వాళ్ళ నాన్నగారు పెట్టిన రూల్ అది. సో షీఈస్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్. రియల్ లైఫ్‌లో మీరు ఎట్లా సెటిల్డా లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలని కోరుకుంటున్నారా? జాబ్ కంటే ఎక్కువ నాకు మనిషి ఇంపార్టెంట్. సో దాని తర్వాత జాబ్ వస్తుంది. నేను కూడా ఆఫ్ బీట్ ఫీల్డ్లోనే ఉన్నా కదా. సో చాలామంది ఇప్పుడు ఫేస్ చేస్తుంది నిజంగా సాఫ్ట్‌వేర్ జాబ్‌లో ఇందాక అదే మనం ఆఫీస్ నుంచి ఇంటికి అంటే ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరితే మీకు దారిలో చూస్తే ఏదో ఒక గల్లీలో ఐవీఎఫ్ సెంటర్లు దర్శనం ఇస్తున్నాయి మనకి. అంటే ప్రతి ఒక్కరూ నాట్ ఓన్లీ సాఫ్ట్వేరే అండి, ప్రతి దాంట్లో స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ఈ లేట్ మ్యారేజెస్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఈ అలవాట్ల వల్ల అవ్వచ్చు, ఆర్ మెనీ రీజన్స్ ఉన్నాయి. స్పర్మ్ కౌంట్ అరే ఎనీ ఇష్యూ మా సినిమాలో డీల్ చేసిన ఇష్యూ మాత్రం బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఈ విషయాల వల్ల వస్తున్నాయి అన్నమాట. సో వీ వర్ వెరీ క్లియర్. సారీ, నాకు క్వశ్చన్ మళ్ళీ నాకు మీడియా అంటేనే కొంచెం దాన్ని ఏమంటారు, మైక్ పట్టుకోగానే మ్యాథ్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఒకసారి రిపీట్ చేయరా మీ క్వశ్చన్? సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ నిజంగా అంటే స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుందని మేల్ పర్సన్స్ ఎక్కువ వాళ్ళు మీరు అడిగిన క్వశ్చన్లోనే కంప్లీట్గా ఆన్సర్ ఉంది. మీరు అడిగింది మేము చూపించబోతున్నాం ఓవరాల్గా. బట్ సినిమా పరంగా అదే చెప్తున్నాను కదా, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ యొక్క స్ట్రగుల్ అనమాట. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అంటే వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేకుండా మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసారు, టీజర్లో. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు అదే పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారని ఒక నమ్మకంతోనే వెళ్ళి వెళ్ళిపోతారు. బట్ ఎక్కడో తినున్న ఫీల్డ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, స్ట్రెస్ఫుల్ లైఫ్ అవ్వచ్చు, వీటి మధ్యలో తనకి స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. సో తను ఎలాగా అది సెట్ చేసుకుంటాడా లేదా ఏం జరుగుతుంది అనేది మీరు సినిమాకి 14th రోజు వస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎస్, సాంగ్స్ అండి. ఇప్పటి వరకు మేము 3 సాంగ్స్ రిలీజ్ చేసామండి. సునీల్ కశ్యప్ సాంగ్స్ చేశారనమాట మెయిన్గా సినిమాకి. దాంట్లో ఒకటి నాలో ఏదో అనే ఒక సాంగ్ రిలీజ్ అయింది. అది చాలా మంచి మిలియన్ వ్యూస్ దాటిపోయింది ఆల్రెడీ. అలాగే వెన్నెల కిషోర్ గారితో మేము ఫస్ట్ టైం సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన గాయకుడిగా ఇంట్రొడ్యూస్ అయ్యారు ఈ సినిమాలో. మా సినిమాలో మంచి రోల్ చేశారు, భ్రమరం అనే క్యారెక్టర్. ఆయన
చేసిన తర్వాత ఆయనతో డిస్కషన్లో ఆయన క్రియేటివ్గా డిస్కషన్లో పార్టిసిపేట్ అయ్యి మేము ఇది చెప్పగానే హీ థాట్ నేను పాడతానండి బట్ మీరు చూసుకోండి అని చెప్పారు. సో బట్ అయినా కూడా మంచి అవుట్పుట్ వచ్చింది అండ్ ఇట్స్ క్రియేటింగ్ బజ్ ఇన్ ద మార్కెట్. అండ్ అది కాకుండా మా సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి అజయ్ అర్సాడ్ అని చేశారండి. తను ఆయన ఈ సినిమా వీటన్నిటికి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారు. సో మా సినిమాకి ఫస్ట్ నుంచి కూడా ఆయనే ఉన్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో. సో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసేటప్పుడు హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్కి ఒక బ్యూటిఫుల్ బీజిఎం క్రియేట్ చేశారు. అది ఎంత హాంటింగ్గా అనిపించిందంటే మాకు అరే ఇది సినిమాలో పాట రూపంలో వస్తే బాగుంటుందని చెప్పి మేము చాలా కోరుకున్నాము. ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయింది నా తెలుసా నీ కోసమే అని. అది అర్మాన్ మాలిక్ గారు పాడారు అండ్ ఇట్స్ క్రియేటింగ్ వేవ్స్ అనమాట. మంచి ఆల్రెడీ మిలియన్ వ్యూస్ దాటిపోయింది. ఇట్స్ ఎ మ్యూజికల్ లవ్ స్టోరీ అండి. అందరు యూత్ అంతా మ్యూజిక్ బాగా హెల్ప్ అయింది మా సినిమాకి. అంటే మనకి ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు ఆ టైటిల్ జనాలకి తెలియడానికి రామ్ మిర్యాల గారు ఒక సాంగ్ పాడారండి. జోష్ నింపే పాట వస్తుంది రాబోతుంది. దాని తర్వాత సినిమాలో ఒక సాడ్ సాంగ్ కూడా ఉంది. హేషామ్ గారు మీకు తెలుసు హాయ్ నాన్నతో బాగా ఫేమస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్, అండ్ వాయిస్ అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆయనది ఒక సాంగ్ రిలీజ్ అవబోతుందండి ఫర్దర్గా. టోటల్ 5 సాంగ్స్ ఉంటాయి సినిమాలో. మీరు థియేటర్కి వస్తే బాగా అర్థం అవుతుందండి. మొత్తం చెప్పేసారు అనుకోండి. బయటకు వెళ్తారు అది చెప్తాం. ఆ మెసేజ్ ఏంటి అనేది మీరు సినిమా చూడాలి. ఫస్ట్ సినిమా తర్వాత మంచి స్ట్రాంగ్ సోషల్ ఇంపాక్ట్ ఉండే మూవీ ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకున్నానండి బేసిక్గా. అంటే ఇది సొసైటీలో ఏదైనా ఒక మంచి బర్నింగ్ ఇష్యూ మీద చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం అంటే మనం ఏదో హితబోధ చేసినట్టు ప్రీచీగా అలా కాదు, దాన్ని ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్పాలి అనిపించింది అనమాట. ఆ ప్రాసెస్లో నేను ఆల్మోస్ట్ ఒక 100+ ఆల్మోస్ట్ 150-200 స్క్రిప్ట్లు విన్నాను అనమాట. సో ఫస్ట్ టైం నేను సంతాన ప్రాప్తిరస్తు స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు అనిపించింది ఇది చాలా బ్యూటిఫుల్గా రాసిన స్క్రిప్ట్, ఒక మంచి స్క్రిప్ట్ అండ్ ఇట్స్ డీలింగ్ విత్ ఎ వెరీ సెన్సిటివ్ మెసేజ్. ఇలాంటి మెసేజ్ని మనం కంపల్సరీగా చెప్పాలి జనాలకి. దిస్ ఈజ్ ఎ స్క్రిప్ట్ దట్ నీడ్స్ టు బి మేడ్ అండ్ దిస్ ఈజ్ ఎ స్టోరీ దట్ నీడ్స్ టు బి టోల్డ్ అనిపించింది నాకు. సో వెంటనే నేను డైరెక్టర్ గారికి చెప్పాను నాకు నచ్చిందండి అని. సో దట్స్ హౌ ద మూవీ మెటీరియలైజ్డ్. ఖచ్చితంగా అండి విజయవాడ అంటేనే టాలెంట్. సో విజయవాడ నుంచి వెళ్ళారు. సో ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీ ఇక్కడ నుంచి కొత్తగా వచ్చే వాళ్ళని మీరు ఎలా ఎంకరేజ్ చేయబోతున్నారు? మూవీ ఇండస్ట్రీ రైట్ నౌ ఏంటంటే ఒక ఓపెన్ ఆర్మ్స్ ఫేజ్లో ఉంది. బేసిక్గా దే నీడ్ టాలెంట్. సో ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ఈ సెల్ ఫోన్స్ ఓటీటీస్ ఈ అడ్వెంట్ తర్వాత ఎవరైనా సరే మీకు నిజంగా ఇఫ్ యూర్ రియలీ ప్యాషనెట్ యూ కెన్ గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. అంటే యూ హ్యావ్ టు బి రియలీ ప్యాషనెట్ అండ్ ఏదో ఈజీగా అయితే ఏం రాదు, కష్టపడాలి. కానీ ఖచ్చితంగా మీకు టాలెంట్ ఉండి మీకు ప్యాషన్ ఉంటే మాత్రం దిస్ ఈజ్ ద రైట్ టైం టు గెట్ ఇన్ టు ద మూవీ ఇండస్ట్రీ. చాలామంది చాలా చెప్తారు కానీ ఏంటంటే ఇప్పుడు ఎనీవన్ విత్ ఎ ఫోన్, ఎనీవన్ విత్ ఎ స్మార్ట్ ఫోన్ కెన్ మేక్ ఎ మూవీ, యాజ్ సింపుల్ యాజ్ దట్. అలాంటి టైమ్స్ అనమాట ఇవి బేసిక్గా. సో మీకు నిజంగా టాలెంట్ ఉంటే మీకు రికగ్నిషన్ దక్కుతుంది. అంటే డేవనే రాకపోవచ్చు కానీ కష్టపడి ఇండస్ట్రీలో ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. దానికి మా బెస్ట్ ఎగ్జాంపుల్ మా హీరోయిన్ గారే. అంటే ఒక షార్ట్ ఫిల్మ్స్ ఫేజ్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు కలర్ ఫోటో, గామి అలాంటి కొన్ని మంచి మూవీస్ చేసి ఈ సిచ్యువేషన్కి వచ్చారు. సో సేమ్ ఇఫ్ ఎనీవన్ ఆస్క్ మీ, మీరు అడిగారు కాబట్టి షీ ఈజ్ యువర్ బెస్ట్ బెట్. చూసారా టీజర్ కానీ సాంగ్స్ కానీ? చూడండి, కొంచెం దీన్ని మీరు జనాల దగ్గరికి తీసుకెళ్ళాలండి. ఇట్స్ రిక్వెస్ట్. ఓకే, తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.